దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మలాకీ ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మలాకీ ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలింతిరి. దయతందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరములో మొదటి నెల చివరి పునరుద్ధాన దినమందు మేమందరము మీ యొక్క సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని గణపరచుటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం ఇదే కాలములో మా మధ్య ఉన్నటువంటి కొంతమందిని ప్రభువా మేము కోల్పోయాము. కొంతమంది దూరస్తులయ్యారు. అయినప్పటికీ అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్ములను మీ కృపలో భద్రపరిచి మీ మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాల్లో అనుగ్రహింపజేసి మిమ్మల్ని స్తుతించుకునేటువంటి సాధనాలుగా ఆయత్తపరిచినటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచుమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయే అంశం ఏంటనగా రాబర్స్ ఆఫ్ గాడ్, దేవుని దొంగలు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. దేవుని దొంగలు. దీనిలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయం, ఎస్టానిష్మెంట్ ఇండికేటెడ్, ఆశ్చర్యం సూచిస్తుంది. ఆశ్చర్యము సూచిస్తుంది అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా కన్ఫెషన్ అసిస్టెడ్, ఒప్పుకోలుకు సహాయపడుతుంది. ఒప్పుకోలుకు సహాయపడుతుంది అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా రిపెంటెన్స్ డైరెక్టెడ్, పశ్చాత్తాపం నిర్దేశింపబడినది. పశ్చాత్తాపం నిర్దేశించబడినది అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, ఈ దినపు వాక్యము ప్రథమ ఫలాల పండగకు అదేవిధంగా సువార్త దండయాత్రకు అంకితము చేయబడుచున్నది. దీనిలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానము చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, రాజులు వారి ఆస్థానములో మాట్లాడటానికి చాలా నమ్రతగా మాట్లాడేటువంటి వారిని
రాజులను పొగిడే వారిని వారి యొక్క ఆస్థానాలలో ఏర్పాటు చేసుకునేటువంటి వారు. ఎందుకంటే రాజు విమర్శలు కాదు, ఎప్పుడు పొగడ్తలే వినాలి. అదేవిధంగా రాజు సన్నిధిలో ఉన్నవాడు నమ్రతతో కూడినటువంటి మాటలు పలికేటువంటి వాడిగా ఉండాలని వారిని పెట్టుకునేటువంటి వారు. కానీ దేవుడు తన పక్షాన మాట్లాడేటువంటి వారు నిక్కరుసుగా మాట్లాడాలని, యథార్థంగా మాట్లాడాలని, నిజాయితీగా మాట్లాడాలని, దేవుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలని ప్రవక్తలను ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. మరి యొక్క ప్రవక్తలు అందరూ కూడా ప్రభువు మాటకు లోబడిన వారై ప్రభువు చెప్పినది ప్రజలకు నొచ్చుకుంటున్నా కూడా ఏమాత్రము రాజీ లేకుండా ప్రకటన చేయటం అనేటువంటిది ప్రవక్త యొక్క పని అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక్కడ మలాకి అనేటువంటి ప్రవక్తను మనం చూస్తున్నాం. మలాకి అనగా మై మెసెంజర్, నా దూత అనేటువంటి అర్థం. చాలామంది ఈ మలాకి గురించి ఏం చెప్తారనంటే, మలాకి అనేటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, మలాకి అనబడేటువంటి వాడు ఒక బిరుదు మాత్రమే అని నమ్ముతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఈ యొక్క మలాకి గ్రంథాన్ని ఎజ్రా అనేటువంటి శాస్త్రి రాశాడనేటువంటి నమ్మకాన్ని కొంతమంది కలిగి ఉన్నారు. ఎజ్రా గ్రంథాన్ని ఆయనే రాశాడు. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాల గ్రంథాన్ని ఎజ్రా రాశాడు. కనుక ఈ యొక్క గ్రంథాన్ని కూడా ఎజ్రా రాసినట్లుగా కొంతమంది మరి వేదాంతులు భావిస్తూ ఉన్నారు. కానీ మలాకి గురించి మనకి ఎక్కువ సమాచారం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మనము స్పష్టంగా చెప్పగలుగుతాం. ఏంటనంటే, మలాకి నిజాయితీపరుడైనటువంటి దేవుని సేవకుడు. ఖండించవలసిన కాడ ఖండించాడు, బుద్ధి చెప్పవలసినటువంటి చోట బుద్ధి చెప్పాడు, కొయ్యవలసినటువంటి చోట కోసాడు, రాయవలసిన కాడ ఆయింట్మెంటు రాశాడు. అది యొక్క ప్రవక్త యొక్క పరిచర్యగా మనకు కనపడుతుంది. ఈ ప్రవక్త వేషధారణను ఖండించాడు. వేషధారణ అనంటే వేషాన్ని ధరించుకోవటం, అనగా తను కాని దాన్ని తనలాగా చూపించటం అనేటువంటి దాన్ని ఖండించాడు. అది మాత్రమే కాదు, మనుషుల యొక్క మధ్య జరిగేటువంటి మరి అన్యులకు, క్రైస్తవులకు లేక దేవుని బిడ్డలకు మధ్య జరిగేటువంటి వివాహాలను ఖండించాడు, పరిత్యాగ పత్రికను ఖండించాడు, మరి ఆరాధనను ఖండించాడు, వారిలో ఉన్నటువంటి ఆచారాలను ఖండించినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. దీన్ని బట్టి ఈ యొక్క ప్రవక్త చాలా యథార్థవంతుడు. ఆయన గురించి మనకు ఎక్కువ సమాచారం లేకపోయినా దేవుని పక్షాన నిలబడినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క ప్రవచనములో మనకేం కనబడుతుందనంటే, ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేయబడ్డది. ఏంటి ఆ తీవ్రమైనటువంటి ఆరోపణ అంటే, ప్రజలను దేవుడు పక్షాన నిలబడి మీరు దొంగలు అంటున్నాడు. ఎందుకనంటే ఈ రోజుల్లో దొంగల్ని కూడా ఏమనాలి? దొరలో అనాలి. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? దొంగను దొంగ అంటున్నాడు. ఎందుకనంటే మనం ఎక్కడ పడితే అక్కడ రాజీ పడిపోయి బ్రతుకుతూ ఉంటే మనకు రోజులు వెళ్ళొచ్చేమో. ఎందుకనంటే ఎవరైనా బ్రతికేది 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత నువ్వెన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎంత ఫిట్ బాడీ కలిగి ఉన్నా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి.
మనకి ఇక్కడ గడపటం కాదు మనకు కావాల్సింది, అక్కడ గడిపేటువంటి. ఎందుకంటే శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం అక్కడ గడపబోతున్నాం. అక్కడ గడపబోతున్నప్పుడు ఎవరి సన్నిధిలో అయితే మనం గడపబోతున్నామో, ఆయనకి ఇష్టంగా ఉన్నామా, ఆయనకి ప్రీతికరంగా ఉన్నామా, ఆయన దృష్టిలో నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉన్నామా అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అందుచేతనే మనుషులకు నొప్పి కలిగినా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడనంటే, మీరు దొంగలు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాంటి రోజుల్లో బ్రతుకుతున్నామనంటే, దొంగనే కూడా దొంగ అంటానికి వీల్లేదు. ఎందుకనంటే నోరుంటే బొకాయించేస్తారు, నోరుంటే తిరబడిపోతారు. నేను దొంగ అనేటువంటిది మరి అని ఒప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ దేవుడు తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా ఆరోపణ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరోపణ ఎందుకు దేవుడు చేస్తున్నాడో మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, మనలో అలాంటి దొంగ విషయాలు కలిగి ఉన్నామేమో వెలుగులో మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా, మనం దాన్ని ఎలా ఒప్పుకొని సరిచేసుకోవాలో అనేటువంటి దానిని గురించి మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు ఈ విషయాలు చెప్పటంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటనగా, మనమందరము పశ్చాత్తాపడి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, ఆశ్చర్యం సూచిస్తుంది. ప్రియులారా, ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఒక అసహజమైనటువంటి క్రియ. ఎందుకంటే మనుషుల దగ్గర మనుషులు దొంగిలించడం మనం చూసాం. అలాంటిది దేవుని దగ్గర దొంగిలించడం ఏంటి అనేటువంటిది మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుచేతనంటే, ఇప్పుడు మనం డబ్బులు దాచుకోవటానికి బ్యాంకులు ఉన్నాయి, నగలు వజ్రాలు విలువైనవి దాచుకోవటానికి లాకర్లు ఉన్నాయి. కనుక డబ్బు మన దగ్గర ఉంటే భయం. అంచేత అది నిజాయితీగా సంపాదించిన డబ్బులు అయినట్లయితే, వైట్ మనీ అయితే మన దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టుకోకుండా మెయింటెనెన్స్కి మాత్రం ఉంచుకుని మిగతా డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నాం? బ్యాంకులో దాచుకుంటున్నాం. ఒకానొక టైంలో బ్యాంకులు లేవు, ఒకానొక టైంలో బ్యాంకులు లేవు, లాకర్లు లేవు. అటువంటి టైంలో రాజులు, ధనవంతులు వాళ్ళ డబ్బుల్ని ఎక్కడ దాచుకునేవారనంటే దేవాలయాల్లో దాచుకునేటువంటి వారు. దేవాలయాల్లో దాచుకునేటువంటి వారు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. కేరళలో ఒక దేవాలయం దగ్గర పైపు లీక్ అవుతుంది. పైపు లీక్ అవుతుంటే నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటే దాన్ని బాగు చేద్దామని గుణపంతో ఒక పోటు పొడిచాడు అన్నమాట. గుణపంతో ఒక పోటు పొడిచినప్పటికీ లొడక్కమని లోనికి వెళ్ళిపోయింది. ఆ రాడ్ లోనికి వెళ్ళిపోయింది. లోన్ చూసేసరికి విస్తారమైన బంగారం, విస్తారమైనటువంటి సంపద ఉంది. అనంత పద్మనాభం గుడి అన్నమాట అది. అంత బంగారం ఉందని అప్పటి వరకు ఎవ్వడికి కూడా తెలియదు. మన భారతదేశంలో అత్యంత ధనం ఉన్నటువంటి దేవాలయము తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. కానీ ఎప్పుడైతే ఈ నిధి దొరికిందో వెంకటేశ్వర స్వామిని దాటేశాడు అనంత పద్మనాభం. ఇంకా కొన్ని గదులు ఉన్నాయి. ఆ గదులు ఓపెన్ చేయటానికి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని ఆపేశారు. ఇంకా గదుల్లో ఎంత సంపద ఉందో ఎవరికి తెలియదు. ఎవరు ఈ దేవాలయం దగ్గర ఒక సెక్యూరిటీ లేదు, బలమైన తాళాలు లేవు, ఏమీ లేవు. అలాంటి చోట ఇంత విస్తారమైనటువంటి సంపదను ఎందుకు దాచారు అని అంటే, దొంగతనం చేసేవాడు ఎవరింట్లన్నా దొంగతనం చేస్తాడు. కానీ దేవాలయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు సొమ్ము ముట్టుకోడు. అదే ధైర్యం. ఆ ధైర్యం చేత బంగారాన్ని, వజ్రాలను, విలువైన సామాగ్రిని ఎక్కడ దాచేవారు అంటే
కానీ ఇప్పుడు మనుషులు మారిపోయారు. ఉండీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. దేవుడిది కూడా ధనం దొంగిలిస్తూ ఉన్నారు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఎంత కరుడు గట్టినటువంటి దొంగోడైనా సరే దేవాలయం దగ్గరికి వచ్చేసరికి దేవుడి సామాను ఏది కూడా ముట్టుకునేవాడు కాదు. దొంగోడు కూడా భయపడేవాడు. దేవుడి సామాన్లు, దేవుడి వస్తువులు, దేవుడి ధనాన్ని ముట్టుకోవాలని అంటే. ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే అంటున్నాడు, ప్రియులారా, ఈ మధ్యన ఎవరో ఫేస్బుక్లో పెట్టారు. ఎందుకనంటే తిరుపతిలో వాళ్ళు అది కానుకలు వేసేటువంటి ద్వారం ఇంత ఉంటుంది. వేసిన వెంటనే కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏది గదుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. పెట్టి కాదు మనకలాగా, ఇది సరిపోదు అక్కడ. అంచేత గదుల్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. సంపద అంతా గదుల్లోకి వెళ్ళిపోద్ది. అయితే ఆ సంపదను తీసి లెక్కెట్టేటప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయన్నమాట. ఆ లెక్కెట్టేవాడు ఎంత శాకశక్యంగా దొంగిలింతున్నాడనంటే పట్టుకుని ఏం తీయలేనట్టు, మరి ఇంకొకరికి ఇస్తే ఆడేమి ఇంకొకటి అలా టాయిలెట్కి వెళ్ళినట్టు, మొత్తం మీద డబ్బు అలా మాయం చేస్తున్నారో అది ఫేస్బుక్లో పెట్టారు. మీ చూడండి, దొరుకుతుంది ఎక్కడ దిక్కున. అసలు పూజారికే భయం లేదు. ఏంటి, దేవుడు సొమ్మును దొంగిలించడానికి పూజారికే భయం లేదు. ఇలా ఉంది పరిస్థితి. కరుడు కట్టినటువంటి దొంగ కూడా దేన్ని ముట్టుకునేవాడు కాదు. దేవాలయములో ఉన్నటువంటి దేవుని సొమ్ము ముట్టుకునేటువంటి వాడు కాదు. ఎందుకనంటే సాధారణంగా దొంగోడు ఎప్పుడు వస్తాడు? రాత్రుల్లో వస్తాడు, నిద్రపోయేటప్పుడు వస్తాడు, మత్తుగా ఉన్నప్పుడు వస్తాడు. రాత్రులు మనకు తెలియకుండానే దొంగిలిస్తూ ఉంటాడు. ఇది జరిగేటువంటి ప్రక్రియ. కానీ దేవుడు రాత్రి నిద్రపోడు, పగల నిద్రపోడు. ఎందుకనంటే ఇశ్రాయేలీయులను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అసలు నిద్రపోడు. నిద్రపోలేనోడు దగ్గర మనుషులు దొంగిలిస్తున్నారు అని దేవుడు అంటున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. మనుషుల దగ్గర దొంగిలించడం కాదు, మనుషులు దేవుని యొద్ద దొంగిలిస్తున్నారు. ఇది ఒక అసహజమైనటువంటి మరి ప్రక్రియ అనేటువంటి విషయాన్ని మొదటిగా మీరందరూ కూడా ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా దేవుడికి ఇస్తారు కానీ దేవుడిది దొంగిలించరు. కానీ మీరేం చేస్తున్నారనంటే దేవుడిది కూడా మీరు దొంగిలిస్తున్నారు అని ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా దేవుడు ఆరోపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే విచిత్రం ఏంటంటే దేవుడు అలా చూస్తూనే ఉన్నాడు, నువ్వు తీసుకుంటూనే ఉన్నావు, దాచుకుంటూనే ఉన్నావు, దోసుకుంటూనే ఉన్నావు. కానీ దేవుడు ఏం చేయట్లేదులే అనేటువంటి ఒక ధైర్యం నేనేం చేస్తుందంటే కాన్స్టెంట్గా పాపం చేసేలాగా చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి. దేవుడు ఏమన్నాడనంటే భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చాడు, దేశం లేనటువంటి వారికి దేశం ఇచ్చాడు, గుర్తింపు లేనటువంటి వారికి దేవుడు గుర్తింపు ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇది నేను మీకు వాగ్దానము చేసినటువంటి దేశం. మీ పితరుడైనటువంటి అబ్రహాముకును, ఇస్సాకుకును, యాకోబుకును నేను వాగ్దానం చేసినటువంటి దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. మీరు ఏం చేయాలనంటే 6 సంవత్సరాలు భూమిని సేద్యం చేసి ఆ పంటంతా పండించుకుని దేవుడికి ఇవ్వాల్సిన భాగం దేవుడికి ఇచ్చి మీరు తినండి. కానీ 7వ సంవత్సరం మీ భూమిని ఓడ్చొద్దు. 7వ సంవత్సరం మీ భూమిని ఓడ్చొద్దు. మీరు ఓడసపోయినా దాని అంతటా అదే మొలకెత్తుతుంది, దాని అంతటా అదే కాయలు కాస్తుంది, దాని అంతటా అదే పంట పండుతుంది. మనం చేను ఓడసపోయినా అది నాము వచ్చేసి వెన్లేసేసి పండుతుంది కదా. చేను అంత పండదో, కానీ దాని మీద తక్కువ పండుతుంది. ఒకవేళ మీరు విత్తకపోయినా మీరు ఆ పంటను కొయ్యొద్దు. ఎందుకంటే ఆ పంట ఎవరికనంటే మీ దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేని వాళ్ళకి, మీ దేశంలో ఉన్నటువంటి పరాయి దేశస్తులు వాళ్ళే కోసుకుని తీసుకోవాలి తప్ప మీరెవ్వరూ కూడా తీసుకోవద్దు. 7వ సంవత్సరం మీరు ఖాళీగా వదిలేండి భూమికి రెస్ట్ అని చెప్పాడు దేవుడు.
ఇచ్చినప్పుడు అలాగే బాబయ్య అన్నారు. ఇచ్చినప్పుడు అలాగే బాబయ్య అన్నారు. 7వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇలా లెక్కలెత్తం మొదలుపెట్టారు. 1 సంవత్సరం ఊడసకపోతే ఎన్ని బస్తాలు పోతాయి, ఎన్ని బస్తాలు పోతాయి, ఎంత పంట పోతుంది అని లెక్కలేసుకుని దేవుడు అలాగంటాడు, దేవుడు అలాగంటాడు అని 7వ సంవత్సరాన్ని యథావిధిగా భూమిని దున్నేశారు, విత్తనాలు విత్తేశారు, పంటని పండించేశారు, కోసారు. వీళ్ళు అనుకుంటున్నారు దేవుడు ఉత్తినే మనకి ఎలా చెప్పాడు, పంట పండలేదా, కోత కొయ్యలేదా, బస్తాల్లో పెట్టలేదా, దాచుకోలేదా అని చేత దేవుడు అలాగే చెప్తాడు. దేవుడి మాట మనం వినక్కర్లేదు అని చేత ఏం చేద్దాం, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారనంటే 7వ సంవత్సరం ఖాళీగా ఉంచొద్ది, కానించి అన్నీ అలాగ పండించుకుంటూ పోదాం, బాగా పండుతుంది కదా అని దేవుడు లెక్కలేసుకుంటున్నాడు అంట. అక్కడ దేవుడు లెక్కలేసుకుంటున్నాడు. 7వ సంవత్సరాన్ని విత్తేశారు, ఏమవ్వలేదు. 14వ సంవత్సరాన్ని ఇత్తేశారు, ఏమవ్వలేదు. మళ్ళీ 7 సంవత్సరాలకు 21వ సంవత్సరాన్ని ఇత్తేశారు, ఏమవ్వలేదు. అబ్బా దేవుడు ఇలాగ ఊరికనే చెప్పాడు, ఎంత పంట పోవును అని లెక్కలేసుకున్నారు. దేవుడు ఎన్ని సంవత్సరాలు అలా ఊరుకున్నాడు అంటే 490 సంవత్సరాలు ఊరుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఊరుకున్నాడు? 490 సంవత్సరాలు ఊరుకున్నాడు. 490 సంవత్సరాల కింద ఊరుకుని అప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఇంతకాలం నేను చెప్పిన మాట వినకుండా మీరు ఇష్టానుసారంగా చేసిన దానికి ఇప్పుడు మీకు ప్రతిఫలం ఇస్తున్నాను. మీరు ఈ ఊర్లోనే ఉంటే దుక్కు దున్నుతారు, విత్తనాలు విత్తుతారు, కోతలు కోస్తారు. అంచేత ఈ ఊర్లో ఉన్న మిమ్మల్ని ఏం చేయను, ఈ ఊర్లో ఉంచును అని బబులోను రాజును పంపించి, ఆ రాజు వచ్చాడు. ఇక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశం ఇప్పుడు సేలు ఏమైపోతాయి. గుళ్ళోకి వద్దాం అనుకున్నానండి, చేను నువ్వు పోతే చేను ఎవడు చూస్తాడు, నువ్వు పోతే ఎవడు చూస్తాడు, చేను అక్కడే ఉంటుంది, ఓనర్లు మారిపోతారు అంతే. మీకు అర్థమైందా? చేను అక్కడే ఉంటుంది. దేవదూతను అడిగాడంట ఒకడు, దేవదూతను అడిగాడంటే ఏమని తెలుసా, మానవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడట. ఎందుకంటే దేవదూతలు మనలాటోళ్ళని చాలామందిని చూసినాయి. అప్పుడు ఆ దేవదూత అన్నదంట, భూమి ఇక్కడే ఉంది, ఓనర్లు మారిపోతున్నారు అన్నదట. ఏమన్నదండి? ఈ చేను నాది, ఈ బెత్తుడు నాది, ఈ మూర నాది అని నువ్వు ఊరికే కొట్టుకుని చచ్చిపోతావు దానికోసం. కానీ ఒక రోజున భూమి ఎక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చి మా నాన్నది, మా తాతది అంటాడు, వాడు వెళ్ళిపోతాడు. ఓనర్లు మారిపోతారు, భూమి అక్కడే ఉంటుంది. ఇది మన బ్రతుకు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, 490 సంవత్సరాలు మీరు నా మాట వినలేదు. నేను లెక్కలేసుకున్నాను, లెక్కెత్తే ఎంత వచ్చిందో తెలుసా? 70 సంవత్సరాలు లెక్క వచ్చింది. అంచేత 70 సంవత్సరాలు మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నాను బబులోని చేతికి ఇచ్చేస్తే 70 సంవత్సరాలు ఖాళీగా ఉంది భూమి. 7 సంవత్సరాలకు ఒకసారి ఖాళీగా ఉండటం మంచిదా, 70 సంవత్సరాలు ఏకదాటిగా ఖాళీగా పెట్టడం మంచిదా? మీరు ఆలోచన చేయండి. దేవుడు ఖచ్చితంగా బాకీ తీర్చేసుకుంటాడు. దేవుడికి ఎవడో బాకీ ఉండటానికి లేదు. మనం ఎదవ తెలివితేటలు ఎవడు చూసి వచ్చాడు, ఇవ్వకపోతే మనల్ని ఎవడన్నా అడుగుతాడో? ఈ తెలివితేటలు నీకుంటే నిన్ను పుట్టించినోడికి ఎంత తెలివితేటలు ఉంటాయి ఒకసారి ఆలోచించి. మనము ప్రతి సెకను కూడా ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నామనంటే ఆ దేవాతి దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆ విషయం మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావో తెలుసా? కరోనా వచ్చినప్పుడు తెలిసింది ఆక్సిజన్ యొక్క విలువ ఎంతో. ప్రతి వాడికి ఊపిరాడక ఆక్సిజన్ కొనవలసిన పరిస్థితి వస్తే డబ్బులున్నా కూడా కొనుక్కోవటానికి ఏం దొరకలేదు, ఆక్సిజన్ దొరకలేదు కరోనాలో. నువ్వు అనుకుంటున్నా నేను సొంతంగా బ్రతికేస్తున్నాను, నా తెలివితేటలతో బ్రతికేస్తున్నాను, నా బలంతో బ్రతికేస్తున్నాను అనుకుంటున్న ప్రతి సెకను కూడా మనం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం? దేవుడు ఏం చేయక్కర్లేదు, ఆ వాలు కట్టెత్తే సరిపోద్ది. ఏ వాలు చెప్పండి అమ్మా? ఆక్సిజన్ వాలు కట్టేశాడు అనుకోండి, అక్కడ పిట్టల్లా తేలిపోతాం మనం ఇక్కడ. అనగా ప్రతి సెకను కూడా, ప్రతి నిమిషం కూడా మనం ఆధారపడి బ్రతికేది ఎవరి మీద? చెప్పండి, అందరు నోటితో చెప్పండి, మంచి మాటలు పలకండి. ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నావు?
దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆయన ఇప్పితేనే మనకి ఇక్కడ శ్వాస ఆడుతుంది. ఆయన కట్టేస్తే మనం లేచిపోతాం. అయినా కృతజ్ఞత లేకుండా నువ్వు ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నావనంటే, ప్రతి క్షణము నీకు ఊపిరిస్తున్నటువంటి దేవుని దగ్గర నువ్వు దొంగతనం చేస్తున్నావు. అందుచేతనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎవరైనా దేవుని యొద్ద దొంగిలుదురో. మేమేం దొంగిలించావు నాయనా? ఏం దొంగిలించావు నాయనా? దేవుడు లెక్కేసుకోవట్లేదు అనుకుంటున్నావా? దేవుడికి మనకున్న తేడా ఏంటో చెప్తున్నాను చూడండి. దేవుడు నీకులాగా నాకులాగా కంగారు పడ్డు. కేజీ బియ్యం గమ్మును ఉడుగుతుందా, బత్త బియ్యం గమ్మును ఉడుగుతుందా? చెప్పండి చెప్పండి. స్టవ్ మీద పెట్టాం, కేజీ బియ్యం స్పీడ్గా ఉడికిపోద్ది కదా. మనము కేజీ బియ్యం వండే పాత్రలు లాంటి వాళ్ళం. గమ్మును ఇటెక్కిపోతాం, గమ్మును ఇటెక్కిపోతాం. కోపం గమ్మును వచ్చేద్ది మనకి. ఆయన ఎంతమందికి వండెట్టాలి రోజునైనా? ఆయనది పెద్ద పాత్ర, సులువుగా ఇటెక్కదు, సులువుగా కోప్పడ్డు. సహించుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు. ఆలోచించేయమని మనం చేస్తున్నాను. ఇది చాలా భయంకరమైంది. నీవు ఎవరి దగ్గర దోచుకుంటున్నావనంటే, ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నావనంటే, క్షణం క్షణమో నీకు ఊపిరిచ్చేటువంటి నీ దేవుని దగ్గర నువ్వు దొంగతనం చేస్తున్నావు. మీకు అర్థమవుతుందా? సీరియస్నెస్ అర్థమవుతుందా? పైకి ఏమన్నట్టు దొంగతనం జరిగిందా, దొంగోడే అంటున్నాడు, దొంగోడే అంటున్నాడు. దొంగతనం జరిగిందా, అయ్యో నాకు తెలీదే. ఆశ్చర్యపోతున్నావు. ఓ ఆశ్చర్యపోకో, ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, నువ్వే అంటున్నాడు. ఎందుకంటే ఈ ఆశ్చర్యము ఇది అసహజమైనటువంటిది. ఎవడైనా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి నైవేద్యాలు ఇస్తాడు, అర్పణలు ఇస్తాడు, కానుకలు ఇస్తాడు, దశంభాగాలు ఇస్తాడు, ప్రతిష్టార్పణలు ఇస్తాడు, మొక్కుబడులు చెల్లిస్తాడు. కానీ మీరేం చేస్తున్నారని అంటే, నా దగ్గర దొంగిలిస్తున్నారని చెప్తున్నాడు దేవుడు. రెండవది చాలా భయంకరమైంది. ఎందుకంటే ఎవరింట్లో అన్నా దొంగతనం చేస్తేనే, దొరికితే శిక్ష పడక తప్పదు. అలాంటిది దేవుడు కళ్ళతో చూస్తున్నాడు. ఆయన ఎదురుగుండగానే తీసేసుకుంటున్నాం, ఆయన ఎదురుగుండానే దాచేసుకుంటున్నాం. నాది అమ్మ, నా పిల్ల అంటారు చూడండి, అమ్మ నాది, నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి. మోసపోకుడే దేవుడు వెక్కిరించబడడు. మనుషుడే పంట విత్తుతాడు. 70 సంవత్సరాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ భజన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుడి మాట వింటే నువ్వు అక్కడికి వెళ్ళవలసి వచ్చినా, నువ్వు దేవుడి మాట వినలేని గురించి నువ్వు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ప్రతి సెకను దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కనుక ప్రతి సెకను కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత లేనటువంటి వాడిగా ఉంటే దేవుడు నీ విషయంలో ఎలా సహాయం చేస్తాడు అనుకుంటున్నావు? ఎక్కడ ఉండేవాడు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎంత ఉండేది ఇప్పుడు ఎంతకాడికి వచ్చావు? ఇంకా విషయం చెప్పనా, ఒక ఆవిడ రోజుకు 100 రూపాయలు సంపాదించేదట, పనిలోకి వెళ్ళి నమ్మకంగా 10 రూపాయలు ఇచ్చేదట. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ 100ను 1000 చేశాడట. 100 రూపాయలు నమ్మకంగా పట్టుకొచ్చేస్తుందట. దేవుడు ఈవిడ చాలా యథార్థవంతురాలు అని 1,00,000 ఇవ్వటం మొదలుపెట్టాడట. ఏంటి, నెలకు 1,00,000 ఇవ్వటం మొదలుపెట్టాడంట. 1,00,000 ఇచ్చినప్పుడు 10,000 తీసుకురావటానికి చాలా కష్టంగా ఉంది దేవుడా అన్నదట. ఏమన్నదట? 10 ఇచ్చేశాను, 100 ఇచ్చేశాను, కానీ ఇప్పుడు 10,000 పట్టుకెళ్ళి 1,00,000లో కానుక ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉందన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు 100 కాడికి వెళ్ళిపో అన్నాడట. ఎక్కడ పంపించాడని మళ్ళీని? ఎందుకంటే నువ్వు 100 దగ్గర నువ్వు నమ్మకంగా ఉండవు, 1,00,000 దగ్గర నువ్వు నమ్మకంగా లేవు అని మళ్ళీ ఎక్కడ పంపించేస్తాడంట? వెనక పంపించేసారట. ఇప్పుడు మళ్ళీ నమ్మకంగా 10 రూపాయలకు వచ్చేస్తుందట. ఎందుకంటే దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావని దేవుడు నిన్ను అభివృద్ధి పరిచాడు, దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావనంటే, దేవుడికి చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావని పెద్దదాన్ని చేస్తే పెద్ద వచ్చిన తర్వాత నీకు ఇంకా ఆశ పెరిగిపోయింది. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉందని కాదు. ఈరోజు ఒక ఆయన మంచి మాటలు రాస్తాడు ఆత్రేయపురంలో. ఆయన ఏమని రాశాడని తెలుసా? నేను ఒకప్పుడు 2023 దాకా నేను చాలా నిరాశతో బ్రతికాను.
ఎందుకు బ్రతికానంటే నాకు అది లేదు ఇది లేదు అనే కంప్లైంట్లతో బ్రతికాను, ఎప్పుడు మనశ్శాంతి లేదు. కానీ ఒక విషయం తెలుసుకున్నాను, అదేంటో తెలుసా? అది లేదా ఇది లేదని బ్రతికితే నా జీవితం అంతా ఎడుతున్న బ్రతకాలి. ప్రభువా దేవుడా, నాకు ఇవ్వకపోయినా పలానా ఓడికి ఇచ్చావు, నాకు సంతోషం అంటం, అలా బ్రతకడం మొదలుపెట్టాడట. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆనందంగానే ఉందంట అతనికి. నాకు లేకపోయినా నా సహోదరుడికి ఉంది అని నువ్వు ఆనందించగలిగితే నువ్వు మంచి స్టేజ్లో ఉన్నావన్నమాట. అంతేగాని వాడు బుల్లెట్ మీద వస్తున్నాడు, నాకేమో ఒక సైకిల్, ఏంటి ప్రభువా నువ్వు కంప్లైంట్లతో బ్రతికితే రోజు నువ్వు బాధతోనే బ్రతకాలి, కానీ సంతోషంతో నువ్వు బ్రతకలేవు, సంతోషంతో బ్రతకలేవు. ఎందుకనంటే వాడికి బుల్లెట్ ఉంది, వాడు మన సచ్చోడే కదా. ఏదో ఓ రోజున నన్ను కోరిమేల దాకా తీసుకెళ్ళరంటే వాడు బండి ఎక్కించుకుంటానని తీసుకెళ్తాడు. ప్రభువా వాడికన్నా ఇచ్చావు వందనాన్ని ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్తారు? ఎవరు మాట్లాడరేంటి? ఎదటోడికి కాదు, ఎవరికి కావాలి? నాకు కావాలి. నా 2 కళ్ళు పోయినా పర్లేదు, అడికి ఒక కన్నన్న పోవాలి అని ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు అంటున్నాడు, ప్రతి క్షణము నువ్వు ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కనుక ప్రతి క్షణము కూడా ఏం కలిగి బ్రతకాలట? కృతజ్ఞత కలిగి బ్రతకాలట. ప్రభువా నువ్వు సెలవు ఇవ్వకపోతే ఒక పూట భోజనమైనా నేను చేయలేను, నువ్వు సెలవు ఇవ్వకపోతే తరతాల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను నేల రాలేదు. ప్రభువా నీవు ఉన్నావు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని ఎంతమంది కృతజ్ఞత చెప్పగలుగుతూ ఉన్నారు? మొట్టమొదటిది ఇది అసహజమైనటువంటిది, రెండవది ఇది భయంకరమైనటువంటిది, ఇది మూడవది నువ్వు ఎప్పుడైతే దేవుడిది దొంగిలింతున్నావో నీకు ఏమాత్రం కూడా కృతజ్ఞత లేదు. నీకంటే ఎక్కువ చదువుకున్నవాడికి జాబ్ లేదు, నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలి? నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలి? నాలుగవది నీవు దేవుణ్ణి దొంగిలించుట ద్వారా నీకు నీవే హాని చేసుకుంటున్నావు, నీకు నీవే హాని చేసుకుంటున్నావు. ప్రియులారా, ఒకప్పుడు తిండి లేక బాధపడ్డాం, ఇప్పుడు తిండి ఎక్కువైపోయి బాధపడుతున్నాం. తిండి ఎక్కువైపోయి బాధపడుతున్నాం, తినలేక కాదు, ఎలాగోలా పట్టించేద్దామని. నా పెళ్ళి వీడియోలో అందరూ ఎలా ఉన్నారండి, నాతో సైతం అందరూ ఎలా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వీడియో చూస్తే ఒక్కొక్కరు 3 రెట్లు ఉన్నారు, 3 రెట్లు ఉన్నారు. ఏంటి కారణం? అప్పుడు తిండి లేదు, ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు తిండి ఎక్కువైపోయింది, మనుషులు ఎలా మారిపోయారు. అప్పుడు జబ్బులు లేవు, ఇప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయినాయి, డబ్బులతో పాటు జబ్బులు కూడా ఎక్కువైపోయినాయి. ఎంత ఎలా మారిపోయిందో లోకం చూడండి. ఏంటనంటే నువ్వు దేవుడిది ఎప్పుడైతే దొంగిలిస్తున్నావో నీకు నీవు హాని చేసుకుంటున్నావు. ఎలా హాని చేసుకుంటున్నావు? ఒక ఉదాహరణ చెప్తున్నా. దేవుని మందిరములో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి పాత్రలు ఉన్నాయి. అవి దేవుడి పనులకు తప్ప దేనికి ఉపయోగించటానికి వీల్లేదు. పరిశుద్ధమైన ప్రత్యేకించబడిన దేవుని పాత్రలు. రాజు ఏం చేశాడంటే, బెల్షాజరు ఏం చేశాడు తెలుసా? ఇది దేవుడేనా, నేను దేవుని కదా, దేవుడికైనా గౌరవం నాకు లేదా, నేను రాజును కదా అని దేవాలయంలో ఉన్న పాత్రలు బయటికి తెచ్చి అందులో మందు పోసి, ఏం పోసాడండి? మందు పోసి అందరూ ఎవరికి నచ్చిందాడు తాగండిరా. రాజు తాగాడు, సైనికులు తాగారు, మనుషులు తాగారు, చాలా హ్యాపీగా తాగారు. ఎక్కువ తాగితే ఏమవుద్దండి? ఎక్కువ తాగితే ఏమవుద్ది? రాజు మొదలుకొని అందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఎక్కువైపోయి పడిపోయారు. పర్షియన్స్ దండెత్తొచ్చారు ఆ రాత్రి. పర్షియన్లు దండెత్తొచ్చి గేటుని గెంటుకుని లోపలికి వచ్చేసరికి శత్రువులు అందరూ ఎలా ఉన్నారండ? పడిపోయి ఉన్నారు. ఎంత ఈజీ చూడండి యుద్ధం. ఒక్కొక్కడిని పీకిలు నరుక్కుంటూ పోయారు. యుద్ధం చేయలేదు, ఇంకెవరు తిరగబడలేదు. నరుక్కుంటూ పోయి బబులోను సామ్రాజ్యాన్ని కూలగొట్టేసి ఈ పర్షియన్ సామ్రాజ్యము ఏమైపోయిందో తెలుసా? ఒకేసారి పైకి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అంటే దేవుడు మాత్రమే
దేవుని పనికి మాత్రమే ఉపయోగించవలసినటువంటి పాత్రలను రాజు ఉపయోగించాడు. రాజు మీదకి వెంటనే ఏమొచ్చిందో తెలుసా? డబ్బు కూడా అంతే, ఏదైనా అంతే. ఈ వారం ఒక సహోదరి దశంభాగం పంపించి నాతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది అని అంటే, మా ఓనరు 40,000 ఎట్టి సెల్ ఫోన్ కొన్నాడండి. 40,000 ఎట్టి సెల్ ఫోన్ కొన్నాడండి. ఆ సెల్ ఫోను అతని డబ్బులతో కొన్న దాంట్లో కూడా దశంభాగం ఇస్తున్నానండి, దాంట్లో కూడా దశంభాగం ఇస్తున్నానండి అని చెప్పింది. మనకి ఏదన్నా వస్తే ఊరుకుని వచ్చింది అనుకుంటాం. నీ చేతిలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు లాటరీలు పెడతారా? లాటరీలు పెడతారా? కారు గుద్దింది అనుకోండి, కారు నీకు ఇస్తాడు గుద్దినోడు, నీకు ఇచ్చాడు, నీకు తగిలింది. దానికి ట్యాక్స్లు ఎవరు కట్టాలి? ఆడు కట్టడు, నువ్వు కట్టుకోవాలి. దానికి సంబంధించిన ట్యాక్స్లన్నీ ఎవరికి తగిలిందో వాడు కట్టుకోవాలి. మీకు అర్థమైందా? అలాగే దేవుడు ఏదన్నా ఒక వస్తువు మనకి ఇచ్చాడు అనుకోండి, డబ్బులు కాదు, డబ్బులు అయితే దశంభాగం ఎత్తున్నా కరెక్టే. ఒక వస్తువు దేవుడు నీకు ఇచ్చాడు, ఆ వస్తువు యొక్క సంబంధించినటువంటి దశంభాగం నువ్వు దేవునికి ఇవ్వాలి. ఈవిడికి ఎంత బాగా తెలిసిందా అని చెప్పేసి ఆమెను బట్టి నేను దేవుని స్తుతించాను. ప్రియులారా, నువ్వెప్పుడైతే దేవుని యొక్క సొమ్మును, దేవుని యొక్క సామాన్ను నీ పని కొరకు ఉపయోగించుకుంటావో అది ఆశీర్వాదం కాదు, అది శాపమే. మన చర్చిలో ఉన్న 100 మందిలో 97 మంది, ముగ్గురు తప్ప 97 మంది వాళ్ళకు వచ్చిన వృద్ధాప్య పెన్షన్లో ఖచ్చితంగా దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ ఉందండి, దజ్జపొద్దు, ఒక 100 అడిగితే చాలు దేవుడికి అదే ఎక్కువ అనుకుంటుంది అనమాట. కనుక కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళకి నేను ఏం కష్టపడలేదు, గవర్నమెంట్ ద్వారా నాకు వచ్చింది, నాకు కలిగిన దాంట్లో నేను ఖచ్చితంగా దేవునికి యథార్థంగా ఇవ్వాలని ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. నీవేం చెప్తున్నావు అంటే నిన్ను నువ్వు బాగు చేసుకుంటున్నావు. ఎందుకనంటే ఒక్కసారి తేడా వచ్చిందని చెప్పిన తర్వాత నువ్వెంత డబ్బైనా పోయటానికి ఇష్టపడతావు, ఎన్ని చోట్లకైనా పరిగెట్టడానికి ఇష్టపడతావు, ఎంత తప్పైనా చేయటానికి ఇష్టపడతావు. కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో కొంచెం కూడా కృతజ్ఞత లేకపోతే నువ్వు అనుకుంటున్నావు మొన్న ఇవ్వలేదు, మొన్న నెల ఇవ్వలేదు, ముందు నెల ఇవ్వలేదు, సంవత్సరం నుంచి ఇవ్వట్లేదు, 2 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు, దేవుడు ఏం చేయలేదు, దేవుడు నన్ను ఏం చేయలేదు అని నువ్వు లెక్కలేసుకుంటుంటే 490 సంవత్సరాలు ఎలా లెక్కేసుకున్నాడో నీది అలా లెక్కేసుకుని ఒకేసారి ఏం చేస్తాడో తెలుసా? మొత్తం బాకీ అంతా చెప్పండి. అలాంటి మంచి మాటలు రావు నోటు అంటాను. దేవుడు బాకీ అంతా కూడా తీర్చేసుకుంటాడు. ఎందుకనంటే ఆయన నిమిషం ఆయన మీద ఆధారపడి నీకేం తెలివితేటలుంటే, నిన్ను పుట్టించి, నిన్ను బ్రతికించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షిస్తున్న వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి ఆలోచన చేసావా? అందుచేత నేను జాగ్రత్తగా ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, నువ్వెక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవట. కొంతమంది బ్యాంకులకు ఐపీ పెట్టేసి ఇంకో దేశం వెళ్ళిపోతున్నారు, ఆడు అక్కడ హ్యాపీగా బతుకుతున్నాడు. ఆడ ఐపీ పెట్టేసిన డబ్బులన్నీ మన ఎత్తి మీద వేసి మన బ్యాంకులో వేసుకున్న డబ్బులన్నీ అలాగేస్తున్నారు. ఎందుకంటే బ్యాంక్ ఎప్పుడు లాస్ అవ్వదు, ఎవరో ఒకరి నెత్తి మీద ఏదో రకంగా రాసేస్తుంది. అయితే వాళ్ళు మాత్రం లగ్జూరియస్ లైఫ్లో అవుతుంది. ఆ దేశం నుంచి 1,000 కోట్లు దొంగిలించినటువంటి వారిని గవర్నమెంట్ తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ హ్యాండ్ లేకపోతే ఆడంత స్వేచ్ఛగా అక్కడ బతుకుతాడా చెప్పండి? 10,000 20,000కి ఇంటికి తాళం వేసేస్తారు. 1,000 కోట్లు తినేసినోడికి ఆడికి ఎంత ఫ్రీగా బ్రతుకుతున్నాడు అంటే ఫారెన్లో ఎంత బాగా బ్రతుకుతున్నాడు. గవర్నమెంట్ చేతులోంచి తప్పించుకోవచ్చేమో కానీ దేవుడి లెక్కలు ఎప్పుడు తప్పు రావో. నువ్వెక్కడికి వెళ్ళినా, యోనా సముద్రం దిగంతలోకి వెళ్ళాడు, తప్పించుకున్నాడా? వాడ కిందకి వెళ్ళాడు, తప్పించుకున్నాడా? యోనాకు తప్పించుకోవడానికి వశం కానప్పుడు నీకెలా వశం అవుతుందని అనుకున్నావు? ఎట్టి పరిస్థితిలో కూడా ఎవడో కూడా దేవుని యొద్ద నుండి తప్పించుకునేటానికి అవకాశం లేనే లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని విషయాలు చెప్పాను? ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి సెకను కూడా ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నా. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒకసారి చెప్తున్నాను. ఒక సెకండ్ ఎంత ఇంపార్టెంట్. ఒకడు పెళ్లి రోజు చేసుకుంటున్నాడు, జనాలు వీడికి ఫ్యాన్స్ ఎక్కువ, అందరూ ఫోన్ చేసి ఏం చెప్తున్నారు? అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు. వీడు అన్నం తింటున్నప్పుడు ఫోన్ వచ్చింది,
వీడు అన్నం తిన్నప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏం చేశాడు అనుకుంటున్నారు? ఫోన్ అటెంప్ట్ చేశాడు. ఆడేదో అవతలోడు జోక్ వేశాడు, తింటాను. వీడు తింటున్నాడు, ఆడు జోక్ వేశాడు, వీడు నవ్వుతున్నాడు. ఊపిరి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఏంటి? అన్నం మీదకి. అందరూ కూర్చుని తింటున్నారు, మనోడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషంలో మనిషి అంతా కూడా బ్లూ కలర్లోకి మారిపోయి కింద పడిపోయి చచ్చిపోయాడు. చాలామందికి అర్థమవుతలేదు. ప్రతి సెకనం దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతామంటే. ఎందుకంటే ఈ ముక్కుల్లోంచి నువ్వు గాలి పీలుస్తున్నావు, అన్నం కూడా అందులోంచి తింటున్నావు. ఒక్క మెతుకు అలాగే వెళ్ళిందని అంటే నువ్వు అయిపోయినట్టు నీ లైఫ్. కానీ నువ్వు ఎంత ఎలకాలం బ్రతుకుతున్నావు అంటే సృష్టికర్తనే వెక్కిరించేటట్లు బ్రతుకుతూ ఉన్నావు. సృష్టికర్తనే దగ్గరే దొంగిలించి బ్రతుకుతూ ఉన్నావు. సంఘానికి మీ డబ్బులు కావాల్సి నేను చెప్తున్నాను అనుకోకండి. ఎవడిస్తాడికి ఆశీర్వాదం, ఎవడు ఇవ్వకపోతే వాడి కర్మడు అనిపించుకుంటాడు. కాకపోతే ఒక సేవకుడిగా నేను చెప్పాలి. కొంతమంది చాలా నమ్మకస్తున్నారు మన సంఘంలో. వాళ్ళ రోగంతో ఉన్నా దేవుడికి ఇవ్వటం ఎప్పుడు మానలేదు. భర్త చూసేవాడు కాకపోయినా దేవుడికి ఇవ్వటంలో మానలేదు. వాళ్ళు ఎన్ని కష్టాల్లోనూ అప్పుల్లోనూ ఉన్నా దేవునికి ఇవ్వటం మానలేదు. ఎందుకనంటే నేను వాళ్ళని చూసి దేవుడిని ఎంతగానో స్తుతింటున్నాను. దేవుడా, వీళ్ళకి ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చావేంటి ప్రభువా అని దేవుడిని వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. కొంతమంది ఇంటిలో పాది ఉద్యోగం చేసిన దేవుడు నీకు ఎంత ఇచ్చినా అది నీకే సరిపోదు. ఓకే, దాచుకో. కానీ దేవుడు లెక్క అడుగుతున్నాడు. లెక్క అడిగేటువంటి రోజు రాబోతుంది. దేవుడు ఈ రోజున మలాకీ ద్వారా తన సొంత ప్రజలకు ఆరోపణ చేస్తున్నాడు. ఎవడైనా దేవుడి దగ్గర దొంగిలింతాడా? ఎవడైనా దేవుడి దగ్గర దొంగిలింతారా? మీరు నా దశమ భాగమును దొంగిలిస్తున్నారు. ప్రతిష్ఠత అర్పణలను మీరు దొంగిలిస్తూ ఉన్నారు. దేవుడు మీకు ఎంత ఇచ్చినా కూడా మీ దేవుడికి ఇవ్వకుండా దొంగిలించేటువంటి వారు ఉన్నారు. కనుక సంఘానికి మాకు కావాలని చెప్పట్లేదు, మీరు ఆశీర్వదించబడటానికి ఈ మాటలు చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. రెండవదిగా ఒప్పుకోవటానికి సహాయం చేస్తున్నాం. వాక్యం ద్వారా ఎవరైతే దొంగతనం చేస్తున్నారో, ఎవరైతే దొంగలు అని పిలువబడుతున్నారో, ఆ దొంగలు పిలవబడేటువంటి వారికి ఈ రోజున సహాయం చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఏ విషయంలో పడిపోతున్నావు, ఏ విషయంలో చెడిపోతున్నావు అని లైట్ వేసి మనము వెతుక్కోవలసినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లైట్ వేసి వెతుకుదాం మనలో ఉన్న తప్పులు. మొట్టమొదటిది, నీ సృష్టికర్తను, నీకు జీవం ఇచ్చినటువంటి జీవదాతను నువ్వు ఆరాధించటం లేదు. నువ్వు ఆరాధించటం లేదు. ఎందుకనంటే ఎంతమంది కరోనా వచ్చిందో ఒకసారి చేయత్తని చూద్దాం. మన చర్చిలో ఎంతమంది కరోనా వచ్చింది? సిగ్గుపడకండి, ఆల్రెడీ పోయిందిలేండి, ఇప్పుడు కాదు. ఎంతమందికి వచ్చింది కదా. కరోనా వచ్చి తగ్గింది అని అంటే దేవుడు మీ జీవితాన్ని, మీ ఆయుస్సును ఏం చేశాడన్నమాట? చెప్పండి. మా ఇంట్లో నన్ను ఒక్కనే ఆఫ్ చేశాడు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉండవలసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నన్ను ఒక్కనే ఆఫ్ చేసి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశాడనంటే ఆయుస్సు పెంచాడు. మనం పాడతాం కదా, ఇంకొంతకాలము ఆయుస్సు పెంచుము, నా మనసు మార్చుకుంటాను, నేను స్తుతింతాను అని పాట పాడతాం కదా. మరి దేవుడు నీకు ఎందుకు ఆయుస్సు ఇచ్చాడు? యాక్సిడెంట్లో చచ్చిపోవలసినటువంటి నీకు ఎందుకు ఆయుస్సు ఇచ్చాడు? బండి మీద పడిపోయి ప్రాణం వదిలిపెట్టేవలసిన నీకు దేవుడు ఎందుకు ఆయుస్సు ఇచ్చాడు? దేవుడు నీకు ఆయుస్సు ఎందుకు పెంచాడు? నువ్వు దేవుడిని ఆరాధించాలని. నువ్వేం చేస్తున్నావు? అసలు నీ సృష్టికర్తను పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు. ఇది మొదటి తప్పు మనం వెతుక్కోవాలి. నేను దేవుడు నాకు ఇచ్చిన జీవితానికి న్యాయం చేస్తున్నానా లేక అన్యాయం చేస్తున్నానా? దేవుడు నా ఆయుస్సు పెంచినందుకు ఆయన స్తుతింతున్నానా, ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నానా? లైట్ వేసి మరీ వెతుక్కోవాలి. ఏదన్నా పడిపోతే నువ్వు ఎలా వెతుక్కుంటావో, నేను ఎక్కడ తప్పు చేశానో అనేటువంటి దాన్ని వెతుక్కోవాల్సినటువంటి టైం ఇది. అందుచేతనే ఈ యొక్క ఒప్పుకోలుకు మేము సహాయం చేస్తున్నాం. ఒకవేళ నీకు తెలియట్లేదేమో నువ్వు ఏ తప్పు చేస్తున్నావో, వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తున్నాను ఏ తప్పు చేస్తున్నావు అనేటువంటిది. ఆరాధన చేయటం లేదు.
ఏదో మొక్కుబడిగా వస్తున్నావు, వెళ్తున్నావు. రెండవది, నువ్వు దేవుడికి ఒకప్పుడు బాగానే ఇచ్చేదాను, ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? నేను, నా కుటుంబం, నా అప్పులు ఇవే సరిపోతున్నాయండి. నేను, నా కుటుంబం, నా అప్పులు దీనికే సరిపోతున్నాయండి. ఇంతకుముందు ఎంత కరెక్ట్గా ఇచ్చేదాను, నీ బ్రతికి ఎంత హ్యాపీగా ఉండేది. ఈ రోజున నీకేం గుర్తొస్తుందో తెలుసా? నీ కుటుంబము, నీ అప్పులు గుర్తొస్తున్నాయి. అప్పులు లేనోడు ఎవడు? ఇక్కడ అందరు అప్పులు లెక్కెత్తే మీ అందరికంటే ఎక్కువ ఉంది నాకు. మీ అందరికంటే ఎక్కువ అప్పు ఉంది నాకు. కార్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, మరి కట్టవలసినవి బోల్డన్ని ఉన్నాయి. 1వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఏకదాటిగా కడతానే ఉన్నాను. అలాగని దేవుడికి కొనటం మానేసామా? దేవుడి పని దేవుడికి చేయటం మానేసామా? ఎందుకంటే మోసేవాడికి తెలుస్తుంది బరువు అంటే ఏంటో. మోసేవాళ్ళు మోస్తున్నాం కాబట్టి తెలుస్తూ ఉంది. ఎక్కడి నుంచి తెస్తున్నామో, ఎలా పెడుతున్నామో చాలామంది తెలియదు. డబ్బు ఉంది కదా, క్యాషియర్ దగ్గర కూడా చాలా డబ్బు ఉంటుంది. డబ్బు అంతా ఆడదా? ఒకడు ప్రార్థన చేశాడంట, ఏమని తెలుసా? ఏసీ గది కావాలి, పుల్లుగా డబ్బు ఉండాలన్నాడంట. దేవుడు తీసుకెళ్ళి ఏటీఎం దగ్గర పడేశాడంటండి. ఏటీఎం దగ్గర పడేశాడంట. అక్కడ ఏసీ ఉందంట, పుల్లుగా డబ్బు ఉందంట, కాబట్టి ఇటు జేబులో లేదంతే. ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబం యొక్క అప్పులన్నీ తీరాలనంటే దేవునికి అప్పు పెడతాం కాదు. ముందు దేవుడు అప్పు తీర్చు. ఎందుకంటే 90 రూపాయలు నీది, 10 రూపాయలు నాది. దేవుడు అంటున్నాడు 10వ వంతు నాకు ఇమ్మంటున్నాడు. నీది అంత ఇచ్చేయమంటున్నాడా? చాలామంది అనుకోండి, నా దేవుడికి దేవుడిచ్చింది ఆయనకి ఇస్తున్నావా, లేకపోతే నీది ఆయనకి ఇస్తున్నావా? కొంతమందికి అర్థం అవ్వట్లేదు. ఆయన ఇచ్చిన దాంట్లో 10% మనం వెనక్కిస్తున్నాం. చాలామంది ఏమో నాది ఇచ్చేస్తున్నాను. ఒక 1000 ఇచ్చి ఏదో సతీష్ కుమార్ గారికి బెంచ్ కోరుకొని ఇంత బిల్డప్ ఇస్తారు కొంతమంది. నాకు నిజంగా సతీష్ కుమార్కి బెంచ్ కోరుకున్నవాడు కూడా అంత బిల్డప్ ఇవ్వడేమో. 1000 రూపాయలు ఇచ్చి ఈ నేనే బతికింతున్నానంటగా చూస్తున్నాయి. ఇంకా మనల్ని పోషించేవాడు ఎవరు చెప్పండి? సంరక్షించేవాడు ఎవడు? దినదినము నడిపిస్తున్నవాడు ఎవడు? నీ అప్పులు తీర్చేవాడు కూడా ఎవరు? దేవుడే. పేద విధవరాలు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారంటే అప్పులు ఎవరు తీర్చారు? దేవుడు కదా. నీ అప్పులు దేవుడు తీర్చలేడా? నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి నీ దేవుడికి తెలీదా? నువ్వు ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇచ్చి చూడు. దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చి చూడు. దేవుడు నీ అప్పులు ఎందుకు తీర్చడో చూడు. మీకు ఇంతకుముందు చెప్పాను, 2 నెలల్లో దేవుడికి ఇవ్వండి, ఆశీర్వాదం ఎలా వస్తుందో చూడండి. 2 నెలలు ఇవ్వటం మానేయండి, ఎలా ఉపయోగపడతారో చూడండి. ఎందుకనంటే అవన్నీ అనుభవపూర్వకంగా తెలిసింది. తర్వాత ఏంటో తెలుసా? చాలామంది అనుకుంటున్నారు దేవుడు ఇచ్చిన దాన్ని అదృష్టం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? నాకు ఈ ఇంట్లోకి వచ్చాకే బాగుందండి. ఏ ఇంట్లోకి వచ్చాక అంటే అదృష్టం. ఇతని ఆరోగ్యం ఈ ఇంట్లోకి వచ్చే బాగుందంటే ఈ స్థలం గురించి బాగుందంట. కొంతమంది అంటారు మా పిల్లోడు పుట్టాకే బాగున్నామండి. మీ పిల్లోడు వల్ల కలిసి వచ్చింది అన్నమాట. ఇలాగా మెట్లు ఇక్కడ తీసేసాక మెట్లు ఇక్కడ పెట్టాక బాగుందండి. చాలామంది అదృష్టం మీద, రాసుల మీద, రేఖల మీద ఆధారపడి దీనివల్ల నేను బాగున్నాను అనుకుంటున్నారు. నీ బ్రతుకునే తారుమారు చేయగలిగేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉందనంటే దేవుడి దగ్గర ఉంది. అప్పుల్లో ఉన్న నిన్ను ధనవంతుడిగా మార్చి ఇంకొకరికి నువ్వే అప్పు ఇచ్చేలాగా చేయగలరు. తలగా చేస్తాను కానీ తర్వాతది గౌరవం దేవుడికి ఇవ్వకుండా, ఘనత దేవుడికి ఇవ్వకుండా వాడు ఎంతసేపు ఆడే పొగుడుకుంటూ ఉంటాడు. తనను తాను పొగుడుకుంటూ గడిపేస్తాడు కాలం. మనమందరము ఎవరిని పొగడాలి? మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పొగడాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు నిన్ను పొగుడుకోవటం, ఎదుటోళ్ళు నిన్ను పొగుడుతూ, ఒరే బాబు నువ్వు ఎంత పొగిడినా నువ్వు ఒక రోజు సమాధుల్లో పోతావు, అక్కడ తోట ఆగిపోద్ది. సమాధి దగ్గరికి వచ్చి వెళ్ళి ఎవడో పొగడ్డు, అయ్యో పాపం పోయాడు అంటారు తప్ప ఎవడో వచ్చి పొగడ్డు అక్కడ.
ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. మీ హృదయాలు మీకు తెలియజేస్తున్నాయి ఏ విషయంలో తప్పు చేసావో, ఏ విషయంలో పొరపాటు చేసావో. చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కానీ ఎదిగిన తర్వాత నువ్వు ఎందుకు నమ్మకాన్ని కోల్పోయావు. కొంతమంది భారంతో సేవ చేస్తారు మొదట్లో, కొంతకాలం అయిపోయిన తర్వాత బోధే మార్చేస్తారు. నువ్వు భారంతో చేస్తున్నావు కదని దేవుడు నిన్ను దీవింతే ఇప్పుడు ఏం మారిపోయిందండి చెప్పండి. పెద్దోళ్ళు వాక్యాలు వినండి, పెట్టకథలు. పెద్దోళ్ళు వాక్యాలు ఇవ్వండి, ఎంతసేపు డబ్బు గురించే. ఇలాగా బోధ మారిపోయింది, భోగం మీదకు వారి దృష్టి మళ్ళిపోయింది. ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. మరికొంతమంది దేవుని యొక్క దేవత్వాన్ని విడిచిపెడుతున్నారు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన దేవుడు. ఆయన దేవత్వాన్ని విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. యేసే ప్రభు అని, యేసే రక్షకుడని వారి నోటితో ఒప్పుకోకుండా యేసయ్యకు వెళ్ళవలసినటువంటి ఘనత వాళ్ళు తీసుకుంటున్నారు. మరికొంతమంది పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. ఆయనకి మాటలొచ్చు, ఆయనకి బాధ వచ్చు, ఆయనకి కన్నీరు వచ్చు, ఆయనకి వేదన వచ్చు. మరికొంతమంది తండ్రిని తిరస్కరిస్తున్నారు. ఇది కూడా దొంగతనమే. ఎందుకంటే మన ఆరాధనలో త్రియేక దేవుడు ఉండాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మన మధ్య ఘనత పొందాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరికొంతమంది దేవుని యొక్క సార్వభౌమాత్మాధికారం మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు సార్వభౌముడు, ప్రతి దాని మీద అధికారి ఎవరనంటే ఇవాళ ఇంట్లో రేపు మంటలో అని పాడాడు ఒకటి పాట. ఇవాళ ఇంట్లో రేపు మంటలో. ఇవాళ ఇంట్లో ఉన్నావు, రేపు పొద్దున్న చచ్చిపోతావు, ఎక్కడ ఉంటావు? మంటలో ఉంటావు. మనమైతే మట్టిలో ఉంటాం రేపు. దేవుని యొక్క సార్వభౌమత్వాధికారం మీద తిరుగుబాటు చేయటానికి నువ్వెవడు? నాది అని దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కించపరిచేటువంటి వారు కొంతమంది. రెండవది, కొంతమంది దేవుని యొక్క రాజరకాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు ఉన్నారు. మన ఇంటికి రాజు ఎవరు? దేవుడు. మన జీవితానికి రాజు ఎవరు? మన కలిగినటువంటి ప్రతి వస్తువుకు ఎవరికి చెందింది? దేవుడికి చెందింది అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోయారు. మన కిరీటాలన్నీ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టుకోవాలి, కానీ ప్రభు ఎదురుగుండా మనం కిరీటం పెట్టుకోకూడదు. ఎందుకంటే అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాతదే 6 దినాలు నీవి, 7వ దినము దేవుడి. 6 దినాలు నీవి, 7వ దినం దేవుడి దినం వచ్చినప్పటికి ఎన్ని పనులు వచ్చేస్తాయో జనాలకి. ఆ రోజులే బట్టలు ఉతుకుతాం, ఆ రోజునే పప్పులు వండుకోవటం, ఆ రోజునే అన్నీ పెట్టుకుని. కొంతమంది నేను చూస్తానండి, వాళ్ళ జీవితాలు ఏంటో అర్థమవుదు. అగులో బొగులో అని ఆదివారం అని నేను తెల్దా? పొద్దున్న పాటలు వేసినప్పుడు తెలియదు ఆదివారం అని. తారీఖు చెప్పినప్పుడు కూడా వారం చెప్తుంది. 6 గంటలకు మోగుతుంది. 6 గంటలకు ఆదివారం ఉదయం 6 గంటలు అని చెప్తుంది. మరి నీకు నిన్న తెలీదా ఆదివారం అని? అంత అగులో బొగులో మరి పరిగెట్టుకొస్తున్నావు. నీకు ఒక ప్లాన్ లేదా? ఓ పథకం లేదా నీకు? ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది ఆదివారం. ఇంతవరకు ఏ శనివారం రాత్రి కూడా నేను సరిగ్గా పడుకున్నది లేదు. ఎందుకంటే దేవుడి టయాన్ని నేను సక్రంగా పాటించనేమని భయం. తెల్లవారుజాము 4 గంటలకు మెలకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ పడుకుంటేనే మళ్ళీ నేను లేవనేమో అని భయం వేసి 4 గంటల నుంచి చాలా మెలకుగా ఉన్నాను. ఎందుకనంటే దేవుడి పని అంటే ఒక విధమైనటువంటి భయం అనేటువంటిది మనకి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారానికి ఒక్కరోజు కూడా దేవుడికి వెళ్ళిపోతున్నావా? పోనీ రోజంతా ఇక్కడ గడుపుతున్నావా? రోజులో 2 గంటలన్నరే కదా ఇక్కడ ఉండేది. ఆ 2 గంటలన్నర కూడా నాకే కావాలి, ఆ టైం కూడా నాకే కావాలి. కొత్త సంవత్సరం వచ్చింది, కొంతమంది ముఖాలు ఇప్పుడు ఇంకా చర్చిలోనే కనపడలేదు. ఎందుకనంటే అయ్యి బాబోయ్ మన ఎదురు వచ్చేసిందండి, కొత్త వచ్చేసిందండి. ఓరు బాబు నువ్వు చచ్చిపోతే ఎవరు తీస్తాడు రా మన ఎదులో?
తర్వాత పాయింట్, నీ యవ్వనాన్ని ఎవరికి ఇచ్చావు? నీ యవ్వన కాలంలో నువ్వు ఎవరికి సేవ చేసావు? ముసలోడు అయిపోయిన తర్వాత దేవుడిని నమ్ముకుందాలే, ముసలోడు అయిన తర్వాత బాప్తిసం తీసుకుందాలే, ముసలోడు అయిన తర్వాత సమాధి పెట్టిలో పెడతారులే అని అనుకుంటున్నావు. బలమంతా పోయాక బలహీనుడు అయిపోయిన తర్వాత దేవుడికి దగ్గరికి వద్దాం అనుకుంటున్నావా? ఒరే బాబు నువ్వు తాకరా, నువ్వు దారా, మందిరంలోకి రారా, నువ్వు బాగుపడరా అని అంటే కాలు చేయి లాగేదాకా రాలేదు కొంతమంది. ఎప్పుడు చూసినా నోరు వాసనే వాసన, ఆ సారా కొంపు తప్ప రెండో కొంపు రాదాడు దగ్గర, దాంట్లోనే స్నానం చేస్తాడు, దాంతోనే మొంగొడుకుంటాడు. నీ యవ్వనమంతా పోగొట్టేస్తావు. ఇప్పుడు దేవుడి కోసం నువ్వేం చేయాలి? నా మోకాలు నొప్పులు, నేను నడవలేను. నడవలేవు. ఎంతమంది నడవటానికి తీర్మానం చేసుకున్నారు? ఎంతమంది ప్రభు పని చేయటానికి తీర్మానం చేసుకున్నారు? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. యవ్వనమంతా అయిపోయిన తర్వాత నువ్వేమన్నా చేద్దామన్నా నువ్వు చేయలేవు. ఎందుకంటే ఎవరన్నా ఒరే గుళ్ళోకి తీసుకెళ్ళరంటే తీసుకొచ్చా బయట వదిలేస్తాడు బండి మీద. అక్కడి నుంచి ఆ మెట్లు ఎక్కడానికి పాపం పోట్లు పడుతున్నారు కొంతమంది. ఆ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వయసులో నువ్వు భక్తి చేద్దాం అనిపిస్తుంది. వయసు ఉన్నప్పుడేమో భక్తి చేయలేదు, ఇప్పుడు వయసు అయిపోతే భక్తి చేద్దామని నువ్వు చేయటానికి నీ బాడీ సహకరించట్లేదు. యవ్వనమంతా దారబోసేసి, నీ యవ్వనమంతా వేస్ట్ చేసేసి, నువ్వెందుకు పనికి రాకుండా పిప్పి అయిపోయిన తర్వాత దేవుడు పని చేద్దాం అనుకుంటున్నావా? అయితే నువ్వు నీ యవ్వనాన్ని అంతా కూడా దేవుని దగ్గర నుంచి నువ్వు దొంగిలించేసావు. ఆలోచించేయమని మనవి చేస్తూ ఉన్నాం. ఎంతమందికి నువ్వు సాక్ష్యం చెప్పకుండా దొంగిలించావు? దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడో నీకు తెలీదా? ఎలా రక్షించాడో తెలీదా? ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తాడో తెలీదా? ఈ మాట ఒక 10 మందికైనా నీ జీవితంలో చెప్పవా? నువ్వు నీ జీవితం గురించి, దేవుడు నీకు జీవితంలో చేసిన కార్యం గురించి నువ్వు ఎదుటోడికి సాక్ష్యం చెప్పలేకపోతే నువ్వేం చేసినట్టు అనమాట? దేవుని కార్యాన్ని దొంగిలించినట్టు. తర్వాత పాయింట్, నువ్వు ఇన్ఫ్లుయెన్స్, నీకున్న ప్రభావాన్ని ఉపయోగించావు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వేం చెప్పాలి? రే ఈరోజు ఆదివారం గుళ్ళోకి రా, తయారవు, గుళ్ళోకి రా అని ఒక తల్లిగా నువ్వు తల్లిగా. పెద్ద ఎదిగితే ఆడే తెలుసుకుంటాడండి. పెద్ద ఎదిగాక ఆడే అన్నీ తెలుసుకుంటున్నాడు. ఇది తప్ప అన్నీ తెలుసుకుంటున్నాడు భూలోకంలో. అన్నీ ఏం తెలుసుకోవట్లేదు? వీళ్ళందరూ పని పట్టలేక దేవుడికి సేవ చేస్తున్నారు. వీళ్ళు వేర్ దేర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్, నీకు ఎక్కడైతే ప్రభావం ఉందో దాన్ని అక్కడ ప్రదర్శించు. దేవుని మహిమ కొరకు నీ ప్రభావాన్ని వాడుకో. కొంతమందికి ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులో క్రైస్తవుడు అనేటువంటి కనిపించేటువంటి ఆఫీసేనని, నీ ఇల్లు క్రైస్తవుడు అని తెలుసుకునేలా ఉందా? దేవుడిని ఎవరినో ఎరగలేనటువంటి వాడిగా ఉందా నీ ఆఫీసు? ఒకసారి ఆలోచించి. ఒకవేళ, ఎందుకంటే మనం భూలోకంలో అంతా కూడా సాతానుగాడు ఆక్యుపై చేసేసాడు. కనీసం నీ స్థలంలోనైనా దేవుని మహిమపరిచేటువంటి స్థలంగా నీది ఉందా? ఆలోచించేయమని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు నీకు ప్రాపర్టీ ఇస్తే ఆ ప్రాపర్టీలో కూడా దేవుడికి మహిమ రావాలి. ఏం రావాలండి? మా చేలు రొయ్యల చెరువుకి ఇచ్చాము. ఒక 7 ఎకరాలు రొయ్యల చెరువుకి ఇచ్చాం. ఆ రోడ్డు అంటే వెళ్ళేవాడు ఆ చెరువుల దగ్గరికి వచ్చేవాడికి పాస్టర్ గారి చెరువు అంటారు. అది ఎవరికి మహిమ? చెప్పండి, ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఆ ప్రాపర్టీ దేవుడు నీకు ఇచ్చాడంటే దాని ద్వారా కూడా ఎవరికి రావాలంటే మహిమ. అదే బీడి భూమిలాగా అయిపోయి ఒక వెలుగు లేకపోతే భూమిలో ఏమంటారు తెలుసా? పలానా వాళ్ళది చూడు ఎలాగుంది భూమి. అంచేతన ఎవడన్నా డాబా కట్టుకున్నా కూడా అంటే పెట్టుకోడు కట్టుకోవాలంట.
ఎవడన్నా డాబా మీద నుంచి పడిపోతానంటే దోషం ఎవరికంట? దోషం ఎవరికంట? ఆ ఇంటికి అల్లుడికేనంట. అంచేత ముందు ఏం చేయాలి? మనుషులు పడిపోలేకుండా పెట్టగోడ కట్టుకోవాలి అని బైబిల్లో ఉంది. మీరు ఆలోచించేయమని మనం చేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా దేవునికి మహిమపరచడానికి. ఒకవేళ దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా ఆయనకు మహిమ రాకపోతే నీకు ప్రస్తుతం బాగానే నడుస్తుంది. ఎవడని నేమండ. ఎందుకనంటే ఇది జీతం ఏంటి దెబ్బలాడి తీసుకోవటానికి? కూలి ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు? కూలి ఇవ్వకపోతే ఏం చేస్తావు? కొంతమంది అమ్మలక్కలు ఉన్నారు, కూలి ఇవ్వకపోతే ఏం చేస్తారు? కచ్చా వేసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి? దెబ్బలాడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు పని చేసావు కాబట్టి నీకు కూలి రావాలి. కానీ దేవుడికి ఇచ్చేదాన్ని ఎవరో పీక మీద కత్తెట్టి నువ్వు దశభాగం ఎందుకు ఇవ్వలేదని ఎవరిని అడగం మేము. దేవుడు కూడా ఏం మాట్లాడు, ఓకే ఎంజాయ్, నీ టైంలో ఎంజాయ్. నేను లెక్కేసుకుంటున్నాను, ఒకరోజు నువ్వు సంపాదించిందంతా కూడా ఎక్కడ పోద్దట? సిల్లి సంచిలో వేసింది ఎలాగైతే పోతుందో అలాగే నువ్వు సంపాదించింది కూడా అలాగే పోతుంది. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఏం చేసాం? మనం కన్విన్స్ అయ్యాం. ఎందులో తప్పిపోయామో కన్విన్స్ అయ్యాం. మీకు రకరకాల పాపాలు చూపించాను, అందులో ఏది మీకు వర్తిస్తుందో చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే నీ యొక్క హృదయములతో ఒప్పుకోవాలి. ప్రభువా, నువ్వు ఇచ్చినా కూడా నేను నీకు ఇవ్వలేదు, నేనే దొంగోడిని అని నీవు దేవుడు విమర్శించే కంటే నీకు నువ్వు విమర్శించుకోవడం చాలా మంచిది. అందుచేత పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తుంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు ఈ గంట మాట్లాడేసి వదిలేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది పీకుతుంది నిన్ను? చెప్పండి, ఏది పీకుతుంది? నీ మనస్సాక్షి అంటది. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు లాంటి వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు లేవు, కానీ ఎప్పుడు దశమ భాగం ఇవ్వలేదు, ఎప్పుడు ప్రతిష్టార్పణ ఇవ్వలేదు, ఎప్పుడు మొక్కుబడి చేసుకున్నది దేవుడికి ఇవ్వలేదు అని ఈ క్షణము నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది. మనస్సాక్షి క్లీన్గా ఉండాలి. మనస్సాక్షి క్లీన్గా ఉండాలి. మనస్సాక్షి క్లీన్గా ఉండాలని అంటే ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకున్నామో మనది క్లీన్ అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఒకడు ఎక్స్రే తీయించుకోనికి వెళ్ళాడట. ఎక్స్రే తీయించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ ఎక్స్రే చూస్తే అందులోనే బొద్దింక ఉందంట. బొద్దింక ఉందంటే లైవ్ బొద్దింక నీ లోపల ఉందిరా బాబు, ఇక్కడ ఆపరేషన్ ఇక్కడ చేయరు, అమెరికా వెళ్ళి చేయించుకో అన్నారట. అమెరికా వెళ్ళి చేయించుకోమన్నారంట. ఈ డబ్బు ఉన్నవాడు టికెట్ కొనుక్కుని అమెరికా వెళ్ళి ఏం చేశాడట, నాకు ఆపరేషన్ చేయాలండి, బొద్దింక లోన ఉందంట అన్న. ఆ డాక్టర్ అక్కడ చూసాడు, బొద్దింక లోన కాదురా, ఎక్స్రే మిషన్లో ఉంది. అది చెప్పడానికి ఎక్కడి దాకా వెళ్ళవలసి వచ్చింది? అంత బాగుంటాయి మన ఎక్స్రే మిషన్లో. కనుక ఈ రోజున ఏమంటుందో తెలుసా? మన మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు పొరపాటు జరిగింది, నేను నాలో సరి చేసుకుంటాను నీతో అని మనం సరి చేసుకోవాలి. రెండో విషయం, ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేకపోయావు కనుక దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రథమ ఫలం ఇవ్వటానికి, ప్రతిష్ఠత అర్పణ ఇవ్వటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభువా, ఈ నెల నుండి, ఈ కాలము నుండి నేను యథార్థంగా నీ కోసము నీ సన్నిధిలో నీకు చెందవలసిన దాన్ని నేను సమర్పిస్తాను అని నీవు ఇంతకుముందు ఏది ఇవ్వలేకపోయావో అది ఇవ్వటానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. మూడవ మాట నేను చెప్పి ముగిస్తాను. ద ప్లీడ్ ఫర్ పర్ఫెక్ట్ కన్సిక్రేషన్. ప్రభువా, నాకున్నవన్నీ నువ్విచ్చినవే కనుక నువ్విచ్చినప్పుడు నీది నీకు ఇవ్వటానికి నాకు ఏంటి ప్రాబ్లం? నీది నీకు ఇవ్వటానికి నాకు ఏం ప్రాబ్లం? బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం, మనకు ఒక రోజున తీసుకోవాలనిపిస్తుంది. బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, రాస్తాం, నా డబ్బులు నాకు ఇవ్వండి అంటారు. నీ డబ్బులు నీకు ఇవ్వనంటే నీకు ఎంత కోపం వచ్చేద్ది? నేను ఎందుకు వేసుకున్నాను ఈ బ్యాంకులో డబ్బులు? నాకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి. ఇవ్వను అన్నాడు అనుకోండి, నువ్వెంత ఫైటింగ్ అన్నా చేస్తావు. కానీ దేవుడు మాత్రం దీర్ఘశాంతుడు, భరించుకుంటున్నాడు, ఓపిక పడుతున్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతావని దేవుడు ఓపిక పడుతున్నాడు. ఒక రోజున ఆయన కూడా ఓపికను వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఆయన నిన్ను పనిగట్టుకుని ఏం చేయడు. నిన్ను అలా వదిలేస్తే నీ అంతటి నువ్వే తిరుగుతున్న చక్రంలో దొలుకుని పడిపోతావు. దానికి దేవుడు బాధ్యుడు కాదు. తర్వాత వాక్యం అంటాడు, మీరు వెళ్ళి చదువుకోండి,
ఈ అధ్యాయం చదువుకోండి. మీరిచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దానం. నువ్వు ఇచ్చి అప్పుడు దేవుణ్ణి అడుగు. నువ్వు ఎప్పుడు రూపాయి ఎవరికి ఇవ్వో, దేవుడికి ఇవ్వో, కానీ నువ్వు దేవుడి దగ్గర నుంచి నీకు అన్నీ కావాలని కోరుకుంటున్నావు. నీకు ఎప్పుడు కూడా రాని అనే కానీ ఇవ్వు అనేటువంటి ఇద్దాం అనేటువంటి మనసు నీకు లేదు. ఈరోజున మనసు మార్చుకుని, ప్రభువా నువ్వు నాకు ఏమి ఇచ్చినా అందులో నీ భాగాన్ని తీసిన తర్వాతే నేను నా భాగాన్ని తీసుకుంటాను అని తీర్మానం చేసి దేవుని కొరకు ప్రత్యేకించబడదాం. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనలను ఆస్వాదించబోతున్నట్టు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఈ